Hey guys, welcome to Soul Crab Diaries, where we talk about the most pankirani, overrated, logicless ideas we all follow every day. మళ్ళీ చెప్తున్నా, టుడే వీడియో ఈజ్ నాట్ అబౌట్ మోటివేషన్, ప్రవచనాలు ఇవన్నీ కాదండి. ఇట్స్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ద డంబెస్ట్ లాజిక్స్ సొసైటీ ఫోర్స్డ్ ఇన్ టు అవర్ హెడ్స్. ఇక్కడంతా రియల్ టాక్స్, రా ట్రూత్ అండ్ రిలేటబుల్ లైఫ్ గురించి ఉంటుంది. ఏంట్రా దీని సోది, ఇది మనకు తెలియదా, పని పాట లేదు అనుకోకండి. ఫస్ట్ మీరు వీడియో చూస్తేనేగా ఏముంది అని తెలిసేది. మీకు మధ్యలో నచ్చకున్నా యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా వాట్ ఈస్ ద వీడియో అబౌట్. సరే, ఈరోజు వీడియోలో మనం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలి. సో స్పెండ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? నాట్ జస్ట్ టు వాచ్ అండి, బట్ టు థింక్. చాలామంది అడుగుతారు, మాట్లాడుకుంటారు, లాజిక్ ఉంటుందా అని. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుతున్నాం. నేను చెప్పేది ఒకటే, లాజిక్ లేకపోతే అట్లీస్ట్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి కదా. మీ లైఫ్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఈ లాజిక్తోని నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. సో గ్రాబ్ యువర్ టీ, కాఫీ, సిట్ బ్యాక్ అండ్ లెట్స్ రోస్ట్ సమ్ యూజ్లెస్ మైట్స్. బిఫోర్ వి స్టార్ట్, 2 స్మాల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. డూ యూ స్టిల్ స్విచ్ ఆఫ్ యువర్ ఫ్యాన్ వెన్ లైట్నింగ్ స్ట్రైక్స్? When was the last time you believed something just because someone said it loudly? టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. నా స్టోరీ కూడా చెప్తాను మీకు. లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఫ్రమ్ ఫన్నీ టు డీప్. మీకు ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్తాను. కొన్నిసార్లు హర్ట్ అయ్యే విధంగా ఉన్నా కూడా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అబౌట్ ఇట్, బట్ ద ట్రూత్ ఈస్ ట్రూత్. నిజం నిజమే కదా. టీ తీసుకోండి, మూడ్ సెట్ చేసుకోండి. ఫస్ట్ మన డేలో చేసే ఇల్లాజికల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ స్మాల్ లాజిక్స్ అండి. మనం డైలీ లైఫ్లో బ్లైండ్గా, గుడ్డిగా ఫాలో అయ్యేవి. సాల్ట్ స్పిల్ అయితే ఫైట్ అవుతుంది అంటే కాఫీ పౌర్ అయితే కాంప్రమైజ్ అవుతుందా? ఇఫ్ యూ స్నీజ్ డోంట్ గో అవుట్. స్నీజ్ ఇప్పుడు మనం తుమ్మాం కదా అని చెప్పి మన పెద్దవాళ్ళు వద్దంటారు. బట్ మనకి ఎక్కడో ట్రైన్, ఏదో అర్జెంట్ పని ఉంటుంది, ట్రైన్ వెళ్ళిపోతుంటుంది, ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ట్రైన్ వాడు ఆగుతాడా? అరే అక్కడ అక్క తుమ్మింది, నేను ఇక్కడ ట్రైన్ ఆపాలి అని. అలా కుదరదు కదా. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. సరే, ఇప్పుడు నా స్టోరీ చెప్తాను వినండి. ఒకసారి అమ్మమ్మని అడిగాను, రాత్రి హెయిర్ వాష్ చేయొద్దు అన్నారు. ఎందుకు చేయొద్దు అని అడిగితే ఇది ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్పారు. బట్ దాంట్లో నాకు ఏ లాజిక్ కనిపించలేదు. మన లైఫ్లో చాలా రూల్స్ ఉంటాయి. అవి మనం పెట్టుకున్నవి కాదండి, పక్కవాడి డ్రామా నుంచి వచ్చినవి అవన్నీ. అవునా కాదా మీరు చెప్పండి నిజం. మీకు అర్థం అవుతలేదా? ఒక ఛాలెంజ్ తీసుకోండి, మీకు మీరే తీసుకోండి ఛాలెంజ్. ఒక డేలో ఏమేం చేస్తున్నాం, ఏ ప్రాసెస్లో ఎవరు లాజిక్ చెప్పారు అని అబ్జర్వ్ చేయండి. మర్చిపోతారనుకుంటే రాసుకోండి బుక్లో, మీకు తెలుస్తుంది. హాఫ్ ఆఫ్ ఎ డే ఈజ్ గైడెడ్ బై ఎజంప్షన్స్ అండి. అండ్ సమ్ అదర్ ఐడియాస్ని మీ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళ ఐడియాస్ని మీ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళలాగా కాపీ పేస్ట్ మోడల్స్ లాగా షోకేస్ చేసుకుంటారు. మీకు అర్థం అవ్వడం లేదా? అయితే మనం నెక్స్ట్ చూద్దాం రండి. సొసైటీలో జరిగే ఎమోషనల్ ట్రాప్ మెయిన్ కంటెంట్ అండి ఇది. ఈ వీడియోలో మెయిన్ కంటెంట్. నౌ రియల్ డీల్ సొసైటీ లాజిక్ అండి అది. పక్కింటి అబ్బాయి జాబ్కి వెళ్ళాడు. నీకేం నొప్పి? నీకు లేదని నొప్పా, లేకపోతే మీ వాళ్ళకి లేదని నొప్పా?
వాడికి ఉంది నాకు లేదని నొప్పా, లేకపోతే ఏంది నొప్పి? ఇంట్లో ఒకరికి ఫ్లాట్ ఉంది, ఓకే, సో వాట్ అండి, వాట్? అలా డిఫరెన్స్ చూపించేవారు కూడా ఉన్నారు మన సొసైటీలో, సారీ, ఎమోషనల్ సొసైటీలో. కాదంటారా చెప్పండి? మనకి లేక పక్కన వాడికి ఉంది అని కుళ్ళు, ఏడుపు మనకు అవసరమా? ఆలోచించండి ఒకసారి. నీకేం లేదు, నువ్వు ఎలా బాగుపడతావని మనలో ఒక డౌట్ని క్రియేట్ చేస్తారు ఎమోషనల్గా. ఎలా బాగుపడతావు అని వాటి క్వశ్చన్ వేసే బదులు నువ్వు ఇలా చేయరా బాగుపడతావు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఈగో. వాడు చెప్పింది నేనెందుకు వినాలి అని, అది ఇంకొక పెద్ద ఈగో, అది ఇంకొక పెద్ద టాపిక్. ఈగో అనేది మన లైఫ్లో ఒక పెద్ద టాపిక్. ఇది మన బ్రెయిన్స్లో ఇంజెక్ట్ చేసిన ఎమోషనల్ ప్రెషర్ బాంబ్స్ అండి. నాకు గుర్తు, ఒక శాలరీలోతో జాబ్ స్టార్ట్ చేశాను. చాలామంది చెప్పారు నీకు ఫ్యూచర్ ఉండదని. బట్ నేను ఒక్కసారి సెల్ఫ్ ఫండెడ్ ఇండిపెండెంట్ ఇండివిజువల్, సొసైటీ సైలెంట్ అయిపోయింది. ఎందుకో తెలుసా? సొసైటీ డజంట్ క్లాప్ అండి, అది జస్ట్ కంపేర్ చేస్తుంది. నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, అమ్మాయి అట్లా ఉండాలి, అబ్బాయి ఇట్లా ఉండాలి, ముసలి వాళ్ళు ఇలానే ఉండాలి, విధవరాలు ఇట్లానే ఉండాలి, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు. ఎవరండి అసలు ఈ సొసైటీ? ఎవరండి? మనకి దేవుడు ఒక జీవితం ఇచ్చాడు, అది మనని బతకమని ఇచ్చాడు. అంతేగాని నీ జీవితం కూడా వేరేవాడు బతుకుతే నువ్వు ఇంకెప్పుడు బతుకుతావు నీ జీవితాన్ని? అవునా కాదా? అది వి లివ్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎమోషన్ ఈక్వల్స్ టు ఆబ్లిగేషన్. మనం ఎమోషన్లో ఉంటే స్టార్ట్ చేసావా నీ రాగాలు, శోకాలు? ఎందుకు అట్లా ఏడుస్తావు? శనీశ్వరుడు లాగా ఏడుస్తావు? ఇవివో అంటారండి. ఎందుకు మనిషికి ఎమోషన్స్ ఉండవా? నీకు బాధ వస్తే నీ బాధ, పక్కనోడి బాధ కాదు. మరి పక్కన వాడి బాధ ఏంటి? ఆలోచించండి. సాక్రిఫైస్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ. సాక్రిఫైస్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ అండి. నువ్వు ఏదైనా త్యాగం చేస్తే నేను గుర్తుపెట్టుకుంటాను. అదే నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఇంకా చావ దొబ్బుతారు చూడండి. బాబా ఆడు బతకాలా సావాలా వాడికి అర్థమే కాదు. ఎందుకురా బతుకుతున్నాం, ఏంద్రా ఈ నరకం? ఆ తప్పుని అట్లీస్ట్ వాడు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు. అరే ఏంట్రా ఇది, మనోడే ఇట్లా చేసేసాడు, వాడికి మరి వీడేం చెప్పడండి అట్లా చెయ్యొద్దురా అని. కానీ వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే, నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇలా చెప్పాను, అలా చెప్పాను, కానీ వాళ్ళు మొండోళ్ళండి, వినరు. వాళ్ళకి చెప్తే తీసుకోరు. అలా వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మన చుట్టూ ఉంటారు, మన పక్కనే ఉంటారు, ముసుకేసుకొని ఉంటారు. మన ముందు ఒకలాగా, మన వెనకాల ఒకలాగా ఉంటారు. బట్ కొన్నిసార్లు మనం పోతే పోని అన్న రీతిలో వదిలేస్తాం. బికాస్ వీఆర్ బిజీ ఇన్ అవర్ లైఫ్స్ కదా. అది నెక్స్ట్, సక్సెస్ ఈక్వల్స్ టు వ్యాలిడేషన్. పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకొని, బ్రాండెడ్ స్కూల్స్లో చదువుకుంటేనే వాడికి ఫ్యూచర్. ఇంగ్లీష్ వస్తేనే ఫ్యూచర్. మరి తెలుగులో మాట్లాడేవాడికి ఏ ఫ్యూచర్ ఉండదు, హిందీలో మాట్లాడేవాడికి ఏ ఫ్యూచర్ ఉండదు. వాళ్ళంతా వేస్ట్, వెధవలు, పిచ్చి మొక్కలు, వేస్ట్. ఇది అసలు లైఫ్లో దేనికి పనికిరారు. మన గురించి మనకెంత వచ్చాని మనం ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోము. బట్ అవతల వాడి గురించి సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి, వాడి కింద అసెస్మెంట్, పైన అసెస్మెంట్, వాడి లోపల అసెస్మెంట్, వాడి బ్యాక్ అసెస్మెంట్, అన్ని అసెస్మెంట్లో చేస్తాం మనమైతే. అసలు నిజం ఏంటంటే
మీ జర్నీ స్లో ఉన్నా పర్వాలేదండి, పక్కవాడి రూట్ని కాపీ కొట్టకండి. మీ లైఫ్, ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ హ్యాస్ అ ఐడెంటిటీ, మీ ఐడెంటిటీ ఎవరైతే గుర్తిస్తారో యు బీ విత్ దెమ్. వేరే వాళ్ళ కోసం మీరు మారొద్దు. అప్పుడు మారితే మీకేముంటుంది, మీ ఐడెంటిటీ ఏముంటుంది? యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అండి. మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. పక్కన వాడు ఏమంటున్నాడా, ఏం చేస్తున్నాడా అని కాదు. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తాను, కింద నాకు ఆ మెసేజ్ పెట్టాడండి, మా వాళ్ళని ఇది అన్నారండి అన్న వాళ్ళు అంటారండి, అంటారు. వాళ్ళకేం పని లేదు, పాట లేదు. ఇంకా ప్రతిదీ మనం తీసుకొని చేసుకొని చూసుకుంటూ కూర్చుంటే సగం జీవితం వాడి గురించే అయిపోతుంది. మరి నీ గురించి నువ్వెప్పుడు బతుకుతావు? నీ గురించి నువ్వెప్పుడు ఆలోచించుకుంటావు? వాడెవడో నీకు తెలియదు, ఎవరు పెట్టారో నీకు తెలీదు. మరి ఎందుకు బాధ చెప్పండి? నెక్స్ట్ ఇంకా గాసిప్స్. ఒక అమ్మాయి అబ్బాయి అసలు అందులో ఎంత నిజం ఉంది, అబద్ధమా నిజమా, అసలు ఏంటి, ఏం ఆలోచించరండి. అమ్మాయి అబ్బాయి అది అన్ననా, తమ్ముడా, చెల్లా, అక్క, మరదా, భావన, లేకపోతే ఎవ్వరు, వాళ్ళ రిలేషన్ ఏంటి, ఏం ఆలోచించరు. రిలేషన్స్ గురించి మాట్లాడేస్తారు సంబంధం లేకుండా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మేబీ వాళ్ళిద్దరు ఓకే అండి, ప్రేమించుకున్నారు, తప్పేంటి? అదేం తప్పు కాదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్ళి కాదంటే వాళ్ళిద్దరికి పెళ్ళి చేసేసేయాలి. ఒక అమ్మాయి వర్క్ చేసేసి వస్తుందంటే ఆ అమ్మాయి మంచిది కాదు. అబ్బాయి వర్క్ చేసేసి వస్తున్నాడంటే, ఒకప్పుడు అయితే అమ్మాయిలు మంచి కాదనేటోళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు కూడా మంచోళ్ళు కాదంటున్నారు. మరి ఇంకెవ్వరు మంచోళ్ళు? అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మంచోళ్ళు కాదు, మరి ఎవరు మంచోళ్ళు? అసలు మనుషులే మంచోళ్ళు కాకపోతే ఎవరు మంచోళ్ళు? యానిమల్స్ మంచివా? మరి ఎవరు మంచోళ్ళు చెప్పండి? అమ్మాయి అన్నా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసేది, అబ్బాయి అన్నా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసేది. ఎవరి కుటుంబంలో ఎంత హ్యాపీనెస్ ఉంది, ఎంత సాడ్నెస్ ఉంది, వాళ్ళు దేని త్రూ పాస్ అవుతున్నారు, వాళ్ళ కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్ప. సో ఫస్ట్ అలాంటి మాటలు మానేయండి. ఒక అమ్మాయి వచ్చి నా జాబ్ పోయింది, నేను జాబ్ వదిలేసా మ్యారేజ్ తర్వాత, నాకు అసలు వాల్యూవే ఇవ్వట్లేదు ఇంట్లో, ఒక పని మనిషిలాగా, నువ్వేంటి చెప్పేది? అమ్మాయి అనే కాదండి, అబ్బాయి అయినా సరే, ఈ కాలంలో అబ్బాయిలైనా సరే, నో జాబ్ లేదా, నువ్వు వేస్ట్ రా, నువ్వు దేనికి పనికిరావు. చూడు, మన వాళ్ళే అండి, మన ఇంట్లో వాళ్ళే, మన అమ్మ నాన్ననే ఇది చేసేది. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకున్నా కూడా మన పక్కన వాళ్ళు, మన చుట్టాలు, మరి వాళ్ళు ఏం పెట్టరు, ఎప్పుడొచ్చి ఏం చెయ్యరు, స్టార్ట్ చేశారు. పక్కన వాడికి సో అండ్ సో కంపెనీలో 10 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్, నీకు ఏ ప్యాకేజ్ లేకుండా నువ్వు ఇంట్లో ప్యాకెట్లు కట్టుకుంటూ ఉన్నవేంద్రా అన్నట్టు మాట్లాడతారు. ఏ పని తక్కువ కాదండి, ఎవ్వరూ తక్కువ కాదు. వాళ్ళ ఎబిలిటీస్ని వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. టైం ఎప్పుడు వస్తుంది, దాని టైంలో అది వస్తుంది. అంతే తప్ప మీరు రా అంటే అది రావడానికి పక్కనున్న ఇది కాదు, మన దోస్తు కాదు, అది మనల్ని పరీక్షిస్తుంది టైం అనేది. అది ఆలోచించుకోండి. చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తారండి. ఆ ప్రెషర్ వల్ల ఒక టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది.
వాడు తాగుడికి బానిస అవుతాడు. ఏవేవో ఇక అసలు ఏం చేస్తారో అర్థం కాదు. ఒక టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. ఇంకొకటి చుట్టాలు వచ్చి మీ వాడేం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, మా వాడైతే ఆ పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మేనేజరు, ఎండి, సిఈఓ ఏవేవో చెప్తుంటారు. అవ్వనియండి, సిఈఓనో ఎండిఓ మేనేజరో ఏదో ఒకటి అవ్వనియండి. టేక్ టైం, అంతే. టేక్ టైం. వాడు ఏదో అన్నాడు కదా అని చెప్పి మీ ఐడియాస్ని, మీ ప్రెషర్ని పిల్లల మీద, అరే నువ్వు చెయ్యట్లే గాలికి తిరుగుతున్నావు, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పకండి. చాలామంది చెప్తారు అడ్జస్ట్ అవ్వండి, కాంప్రమైజ్ అవ్వండి, వేరే వాళ్ళ మాట వినండి. అదే వద్దనేది. మన లైఫ్ సగం పక్కన వాళ్ళే జీవిస్తే, మన ఫ్యామిలీ వాళ్ళే జీవిస్తే నువ్వెప్పుడు జీవిస్తావు నీ లైఫ్ని? దేవునికి ఇచ్చింది ఒక్కటే లైఫ్. నువ్వు నెక్స్ట్ జన్మలో ఏమవుతావో నీకే తెలియదు, నేనేమవుతుందో నాకే తెలియదు. అది నీ లైఫ్ నువ్వే జీవించాలి కదా. వాడు ఐడియాస్ తీసుకొచ్చి పెట్టుకుంటావు, వాడు అలా చేశాడు నేను కూడా ఇలా చేస్తేనే అవుతుందేమో కాదు. నీకంటూ ఒక ఐడెంటిటీ, నీకు ఒక బ్రాండ్, నీకు ఒక ఐడియా. ఓకే, అది రాంగ్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏం కాదు. రాంగ్ అయినా ఏం కాదు, తప్పే కాదు. ఫెయిల్ అయినావు, ఫెయిల్ అవ్వు ఎన్నిసార్లైనా ఫెయిల్ అవ్వు, బట్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్, అంతే. డోంట్ గివ్ అప్. రియల్గా లవ్ అంటే రెస్పెక్ట్ డ్యూరింగ్ సైలెన్స్, సపోర్ట్ డ్యూరింగ్ స్ట్రామ్స్ అండ్ స్పేస్ డ్యూరింగ్ కన్ఫ్యూజన్. ఇక లవ్ గురించి ఒక ఫన్ లైన్ చెప్తా వినండి. ఫీల్ లేదు కదా అని జాబ్ వదిలేస్తామా? కానీ శాలరీ ఉంది కదా అని లవ్ని వదిలేస్తాం. ప్రేమించే వాళ్ళని వదిలేస్తాం, టైం ఇయ్యం, మరి మనం చాలా బిజీ కదా. నిజాలు ఒక్కొక్కసారి కఠినంగానే ఉంటాయి. నౌ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అండి. ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, కామెంట్లో ఆన్సర్ చెప్పండి. 1 యూజ్లెస్ అడ్వైస్ యూ గాట్ ఇన్ యువర్ లైఫ్ విచ్ టర్న్ అప్ సైడ్ డౌన్. మన లాజిక్ని బ్లైండ్గా ఫాలో అయ్యారు. ఏ లాజిక్ని మీరు బ్లైండ్గా ఫాలో అయ్యారు? అది పక్కన వాడి లాజిక్కా, ఏ లాజిక్కా, ఏదన్నా అవ్వండి. ఒక లాజిక్ని మీరు బ్లైండ్గా ఫాలో అయ్యారు, అది ఏ లాజిక్? వన్ థింగ్ మీకు తెలుసుంటే ముందు లైఫ్ ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారు. నెక్స్ట్, పక్క వాళ్ళ లైఫ్ మీరు ఎన్ని ఇయర్స్, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ జీవించారు? మీ లైఫ్ ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ జీవించారో చెప్పండి. నేను స్టార్ట్ చేసా చూడండి. స్కూల్లో చెప్పారు ర్యాంక్స్ డిసైడ్స్ ఫ్యూచర్. నేను నౌ చెప్తున్నా వినండి. మైండ్ సెట్ డిసైడ్ చేయాలి, నాట్ మార్క్స్. మీరు ఆన్సర్స్ చూస్తున్నాను, కామెంట్స్లో పెట్టండి. ఈ సెగ్మెంట్లో నా గోల్ మీరు క్వశ్చన్స్ అడగాలని, మీరు క్వశ్చన్ చేసుకోవాలని. మీరు క్వశ్చన్స్ చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది మీ లైఫ్కి. ఫస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఫస్ట్ స్టెప్ అండి మీ సోల్ని క్రాఫ్ట్ చేసుకోవడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ సోల్ క్రాఫ్ట్ డైరీస్ అండి. మీ సోల్ వన్స్ క్రాఫ్ట్ అయితే దాన్ని ఒక మంచి పుస్తకంలాగా తయారు చేసి మీ తరాలకి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి అది అందించవచ్చు. ఒకసారి ఆలోచించండి. టైం అయిపోయింది, మనం ర్యాప్ చేసేద్దాం. ఒక 1 అవర్ అయిపోయింది కదా మనది. ఇది వీడియో లెక్చర్ అనుకోండి, లవ్ లెటర్ అనుకోండి, ఇవేవి కాదు అని కూడా అనుకోండి. ఇది లైఫ్లో ట్రూత్ని స్వీట్గా, సర్కాస్టిక్గా చెప్పడం. ఇఫ్ యూ లవ్ ద ఫ్లో,